షెఫ్ మీరు డాన్స్ షో ఎందుకు ట్రై చేయకూడదు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? అసలు ఆ స్టెప్ ఉంది చూసారా, దీపిక కూడా ఇప్పుడు వరకు అట్లా వేయలేదు. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఫినాలే అంటే మీకు ఎంత ఆనందంగా ఉందండి అసలు. డైలాగ్ కొంచెం అతికలేదు. ఏంటంటే అలా భయపెడతారు మీరు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అయితే సరే, మేము నెక్స్ట్ సీజన్ కి వేరే షెఫ్ ని వెతుక్కుంటాం. చేద్దామా మన వంట వారియర్స్ ని? ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. చూసారా మా షెఫ్ గారి ఎనర్జీ చూసారా అసలు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? పైగా బ్యాక్ బెండింగ్ అన్ని. టీవీలు చూట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే నిజంగా ఎన్ని 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 దారుణాలు సార్. మీరు చేసినటువంటి ఆ ఘోరాలన్నీ గుర్తొస్తున్నాయి. ఫినాలే కోసం మీరు ఎలాంటి వంటలు ఉంటాయని అనుకుంటున్నారు? నాకేం తెలుసు. సారీ యతం రాజేష్ అరే సారీ రా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. నేనే వార్నింగ్ ఇచ్చిన కింద. చాలా సెకలు ఉన్నారా నీలో. ప్లీజ్ మీ కాల్ మొక్తా ఇద్దరిది రాకురి ప్లీజ్. దీని వార్నింగ్ అని అడుక్కోవడం అంటారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మస్తు రోజులు భయపడ్డ, ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లే. పాప పుట్టి ఏం చేసుకుంటో చేసుకోపో. ఏం రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఇవన్నీ ఇక్కడ అనడానికే గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఉంటుందా యాదం రాజు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? టెలికాస్ట్ అయ్యే రోజు నేను కరెంట్ తీసేసా కదా మేడం. అంతేనా ఇంకేముందా?